హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు బిఎస్ఎన్ఎల్లో ఉన్న అన్ని కొత్త ప్లాన్స్ గురించి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇందులో కొంతమంది జియో యూజర్స్ ఉన్నారు, ఎయిర్టెల్ యూజర్స్ ఉన్నారు, విఐ యూజర్స్ ఉన్నారు. అయితే వీళ్ళు బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ చేసుకుందాం అనుకుంటున్నారు. అయితే ఇందులో 2 టైప్స్ ఉన్నాయి. మెయిన్ నెంబర్ కాకుండా సెకండరీ నెంబర్ పోర్ట్ చేసి వాడుకునే వాళ్ళు. వీరికి సిమ్ వ్యాలిడిటీ ఎక్కువ కావాలి, అంటే కేవలం సిమ్ ఆన్లో ఉండాలి. అయితే ఇందులో చాలా ఆఫర్స్ ఉన్నాయి. తక్కువ రేట్లో ఎక్కువ వ్యాలిడిటీ ఉన్న ప్లాన్స్ కూడా చెప్తాను. ఇంకొకరు వాళ్ళ మెయిన్ నెంబర్నే బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ చేసి వాడదాం అనుకునేవాళ్ళు. వీళ్ళకి డేటా ఎక్కువ కావాలి, అన్లిమిటెడ్ కాల్స్ కావాలి. వీళ్ళ కోసం కూడా మంచి ప్లాన్స్ ఉన్నాయి, అవి కూడా చెప్తాను. ఈ వీడియో చాలా రీసెర్చ్ చేసి మీకు అర్థమయ్యే విధంగా తయారు చేశాను. ముందుగా ఎఫ్ఆర్సి ఫస్ట్ రీఛార్జ్ గురించి మాట్లాడదాం. ఎఫ్ఆర్సి అంటే కొత్తగా బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ అయ్యి లేదా కొత్త బిఎస్ఎన్ఎల్ సిమ్ తీసుకొని మొదటగా రీఛార్జ్ చేస్తారు కదా, ఆ ఆఫర్ ఎఫ్ఆర్సి. మొదటగా బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ అయిన వాళ్ళ కోసం, ఇంకా కొత్త బిఎస్ఎన్ఎల్ సిమ్ తీసుకున్న వాళ్ళిద్దరికీ మొదటి రీఛార్జ్ ఆఫర్స్ 2 ఉన్నాయి. మొదటిది 108 రూపాయల ప్లాన్. ఇది కొత్తగా పోర్ట్ అయిన వాళ్ళకి, ఇంకా కొత్త బిఎస్ఎన్ఎల్ సిమ్ తీసుకున్న వాళ్ళకి వర్తిస్తుంది. ఇందులో 28 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ప్రతిరోజు 1 GB డేటా లభిస్తుంది. 28 రోజుల వరకు అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. ఇక రెండవది 249 రూపాయల ప్లాన్. ఇది కూడా కొత్తగా పోర్ట్ అయిన వాళ్ళకి, ఇంకా కొత్త బిఎస్ఎన్ఎల్ సిమ్ తీసుకున్న వాళ్ళకి వర్తిస్తుంది. ఇందులో మీకు 45 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. 2 GB డేటా పర్ డే వస్తుంది. 45 రోజుల వరకు అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. ఈ 2 ఆఫర్స్ మాత్రం కొత్తగా బిఎస్ఎన్ఎల్ పోర్ట్ అయిన వాళ్ళకి, ఇంకా కొత్త బిఎస్ఎన్ఎల్ సిమ్ తీసుకున్న వాళ్ళకి వర్తిస్తుంది. ఇందులో 249 రూపాయల ప్లాన్ అయితే నాకు బాగా నచ్చింది. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా కష్టపడి రీసెర్చ్ చేసి పెట్టాను, కాబట్టి చూసేవాళ్ళు మరియు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఇంకా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మొదటగా మనం 3 GB పర్ డే అన్లిమిటెడ్ కాలింగ్ ప్లాన్తో స్టార్ట్ చేద్దాం. ఇందులో ఫస్ట్ ప్లాన్ 299 రూపాయల ప్లాన్. ఇందులో మీకు 30 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. 3 GB పర్ డే డేటా లభిస్తుంది. దీంతోపాటు మీకు 30 రోజుల వరకు అన్లిమిటెడ్ కాలింగ్ లభిస్తుంది. రోజుకు 100 SMS కూడా ఉంటాయి. ఇంకొక ప్లాన్ 599 రూపాయల ప్లాన్. ఇందులో మీకు ఎక్కువ వ్యాలిడిటీ వస్తుంది. 84 రోజుల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఇది కూడా సేమ్ 3 GB పర్ డే డేటా లభిస్తుంది. దీంతోపాటు మీకు 84 రోజుల వరకు అన్లిమిటెడ్ కాలింగ్ లభిస్తుంది. 100 SMS కూడా ఉంటాయి. ఇంకొక ప్లాన్ 2999 రూపాయల ప్లాన్. ఇందులో మీకు 365 రోజుల వరకు వ్యాలిడిటీ ఉంటుంది, అంటే ఒక సంవత్సరం వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఇందులో కూడా మీకు 3 GB పర్ డే డేటా లభిస్తుంది, అన్లిమిటెడ్ కాలింగ్ లభిస్తుంది. రోజుకి 100 SMSలు కూడా లభిస్తాయి. నెక్స్ట్లో మీకు కాలింగ్ అవసరం తక్కువగా ఉండి వ్యాలిడిటీ ఎక్కువ కావాల్సిన ప్లాన్స్ కూడా చెప్తాను. వీడియో పూర్తిగా చూడండి. కానీ ఇప్పుడు 2 GB పర్ డే అన్లిమిటెడ్ కాలింగ్ ప్లాన్స్ చెప్తాను. ఇందులో ఫస్ట్ ప్లాన్ 97 రూపాయలది. ఇందులో మీకు 15 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. 2 GB డేటా పర్ డే అన్లిమిటెడ్ కాలింగ్ లభిస్తుంది. ఇందులో SMS ఆప్షన్ లేదు, కాబట్టి మీకు కావాలనుకుంటే 10 రూపాయలు రీఛార్జ్ చేసుకొని SMS పంపవచ్చు. ఇవి కాకుండా 228, 229, 239 ప్లాన్స్ కూడా ఉన్నాయి. ఇందులో అన్నిటిలో మీకు 1 నెల వ్యాలిడిటీ మాత్రమే లభిస్తుంది. ఇవన్నీ సేమ్, కానీ ఈ ప్లాన్స్ అంతా బాగాలేవు. వీటికన్నా బెస్ట్ ప్లాన్ ఒకటి ఉంది. అది 199 రూపాయల ప్లాన్. ఇక్కడ మీకు అన్లిమిటెడ్ కాలింగ్ ఉంది. దీంతోపాటు 2 GB పర్ డే డేటా వస్తుంది. 30 రోజుల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. రోజుకి 100 SMSలు వస్తాయి. కేవలం 109 రూపాయలకి తక్కువ ధరలో మంచి ప్లాన్ ఇది. దీని తర్వాత నెక్స్ట్ ప్లాన్ 347 రూపాయలు. ఇక్కడ మీకు అన్లిమిటెడ్ కాలింగ్ ఉంది. దీంతోపాటు 2 GB పర్ డే డేటా వస్తుంది. 54 రోజుల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. రోజుకి 100 SMS వస్తాయి. ఇది కూడా ఒక మంచి ప్లాన్. దీని తర్వాత ప్లాన్ 499 రూపాయలు. ఇక్కడ మీకు అన్లిమిటెడ్ కాలింగ్ ఉంది. దీంతోపాటు 2 GB పర్ డే డేటా వస్తుంది. 75 రోజుల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. రోజుకి 100 SMSలు వస్తాయి. ఇది కాకుండా మీకు 666 రూపాయల ప్లాన్ ఉంది. ఇక్కడ మీకు అన్లిమిటెడ్ కాలింగ్ ఉంది. దీంతోపాటు 2 GB పర్ డే డేటా వస్తుంది. 105 రోజుల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. రోజుకి 100 SMSలు వస్తాయి. ఇది కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉంది. ఇంకొకటి 769 రూపాయల ప్లాన్ ఉంది. ఇది కూడా సేమ్. ఇందులో మీకు 84 రోజుల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. 666 ప్లాన్తో పోలిస్తే దీనికి వ్యాలిడిటీ తక్కువ ఇచ్చాడు, ఎందుకో మరి తెలియదు. ఇవి కాకుండా 160 రోజుల వ్యాలిడిటీతో 997 రూపాయల ప్లాన్ ఉంది. మిగతావన్నీ సేమ్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఇంకొకటి 1999 రూపాయల ప్లాన్. ఇందులో మీకు 365 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. 600 GB డేటా వస్తుంది. అంటే మనం 365 రోజులకు లెక్క వేస్తే రోజుకి 1.6 GB డేటా వస్తున్నట్టు. సంవత్సరానికి రీఛార్జ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి ప్లాన్. 2399 రూపాయల ప్లాన్ కూడా ఉంది. ఇందులో మీకు 395 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది.
రోజుకి 2 GB డేటా ఖచ్చితంగా కావాలనుకుంటే ఈ ప్లాన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం 1.5 GB డేటా పర్ డే ప్లస్ అన్లిమిటెడ్ కాల్స్ ప్లాన్ చూద్దాం. ఇందులో ఒకటి 187 రూపాయల ప్లాన్ ఉంది. ఇక్కడ మీకు అన్లిమిటెడ్ కాలింగ్ ఉంది. దీంతోపాటు 1.5 GB పర్ డే డేటా వస్తుంది. 28 రోజుల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. రోజుకి 100 SMSలు వస్తాయి. ఇంకొక ప్లాన్ 485 రూపాయలది. ఇక్కడ మీకు అన్లిమిటెడ్ కాలింగ్తో పాటు 1.5 GB డేటా వస్తుంది. 82 రోజుల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. రోజుకి 100 SMSలు వస్తాయి. ఇందాక చెప్పినట్టు 1999 రూపాయల ప్లాన్లో కూడా 600 GB డేటా వస్తుంది కాబట్టి దీనిని మనం 1.5 GB పర్ డే ప్లాన్లో యాడ్ చేసాం. ఇది మీకు 365 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ 1 GB పర్ డే ప్లస్ అన్లిమిటెడ్ కాలింగ్ ప్లాన్స్ చూద్దాం. ఇక్కడ మనం 3 ప్లాన్ చూడొచ్చు. 184, 185, 186 రూపాయల ప్లాన్స్. ఇవన్నీ కూడా 1 GB పర్ డే ప్లాన్స్. 25 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. కానీ వీటికన్నా బెస్ట్ ప్లాన్ ఇంకొకటి ఉంది. అది 153 రూపాయల ప్లాన్. ఇక్కడ మీకు 20 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. 26 GB డేటా వస్తుంది. కాబట్టి రోజుకి 1 GB డేటా వాడుకోవచ్చు. ఇది బెస్ట్ ఆఫర్. పై ప్లాన్స్తో పోలిస్తే ఇది బెస్ట్ ఉంటుంది. దీంతో పాటు మీకు 299 రూపాయల ప్లాన్ కూడా ఉంది. అందులో మీకు అన్లిమిటెడ్ కాలింగ్, 1 GB డేటా పర్ డే, 100 SMS, 52 రోజుల వ్యాలిడిటీతో మీకు లభిస్తుంది. ఇంకొకటి 399 రూపాయల ప్లాన్ కూడా ఉంది. ఇందులో మీకు అన్లిమిటెడ్ కాలింగ్, 1 GB డేటా పర్ డే, 100 SMS, 70 డేస్ వ్యాలిడిటీతో మీకు లభిస్తుంది. ఇప్పటివరకు చెప్పిన ప్లాన్స్ అన్నీ ఎవరైతే మెయిన్ నెంబర్ని BSNLకి పోర్ట్ అయ్యే వాళ్ళ కోసం, వాళ్ళకి డేటా కావాలి, అన్లిమిటెడ్ కాల్స్ కావాలి. కాబట్టి బెస్ట్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు చెప్పాను. ఇక నెక్స్ట్ కొందరు వాళ్ళ సెకండ్ నెంబర్ ఉంటుంది కదా, అది పెద్దగా వాడరు. కానీ వాళ్ళకి వ్యాలిడిటీ కావాలి తక్కువ ధరలో. అది కూడా వాళ్ళ కోసం కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. కొన్ని ఇందులో కాలింగ్ కూడా ఉండి డేటా కూడా కావాలనుకున్న వాళ్ళ కోసం కూడా కొన్ని మిక్సింగ్ ప్లాన్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఇప్పుడు చూపించే ప్లాన్స్ చూస్తే మీరు షాక్ అవుతారు. అలాంటి ప్లాన్స్ చూపిస్తాను. ఇంకా వీడియో లైక్ కొట్టడం ఉంటే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం మోర్ వ్యాలిడిటీ ప్లాన్స్ ప్లస్ వాయిస్ కాల్స్ చూద్దాం. ఇందులో ఫస్ట్ ప్లాన్ 94 రూపాయలు. ఇది మీకు 200 నిమిషాల వరకు కాల్స్ చేసుకోవచ్చు. 3 GB డేటా వస్తుంది. 30 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఈ ప్లాన్ ఎవరికి సిమ్ యాక్టివ్ ఉండాలి, ఓటీపీలు రావాలి అన్న వాళ్ళ కోసం బాగుంటుంది. మళ్ళీ మీరు మెసేజ్లు పంపాలంటే 10 రూపీస్ లేదా 20 రూపీస్తో రీఛార్జ్ చేసుకొని పంపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్లాన్ 107. ఇందులో మీకు 200 నిమిషాల వరకు కాల్ చేసుకోవచ్చు. 3 GB డేటా వస్తుంది. లాస్ట్ ప్లాన్లో మీకు 30 రోజుల వ్యాలిడిటీ ఉంది. కానీ ఇందులో మీకు 35 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఈ 2 ప్లాన్స్ మనకి తక్కువ ధరలో లభిస్తాయి. ఇంకా నెక్స్ట్ ప్లాన్ 147 రూపాయల ప్లాన్. ఇక్కడ మీకు 30 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. కానీ డేటా మాత్రం 10 GB లభిస్తుంది. డేటా మీకు ఎక్కువ కావాలనుకుంటే మీరు ఈ ప్లాన్స్తో వెళ్ళొచ్చు. నెక్స్ట్ చెప్పే ప్లాన్స్ మీకు వ్యాలిడిటీ ఎక్కువ ఉంటుంది. కానీ అందులో కొన్ని రోజుల వరకు కాలింగ్, డేటా, SMS ఇస్తారు. మిగతా రోజులు మీకు వ్యాలిడిటీ ఉంటుంది. ఈ ప్లాన్ 200 రూపాయల కన్నా తక్కువ లభిస్తుంది. ఇలాంటి ఆఫర్స్ మీకు ఎయిర్టెల్, జియో, విఐలో దొరకవు. మొదటిది 197 రూపాయల ప్యాక్. ఇది 70 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో మీకు 2 GB పర్ డే డేటా వస్తాయి, 100 SMSలు వస్తాయి. కానీ ఇవి ప్లాన్ స్టార్ట్ అయిన 15 డేస్ వరకే ఉంటాయి. మిగిలిన రోజులు సిమ్ యాక్టివ్లో ఉంటుంది. ఇన్కమింగ్ కాల్స్ వస్తాయి, మెసేజెస్ వస్తాయి. కానీ మీరు ఎవరికైనా కాల్స్ లేదా మెసేజ్ చేయాలనుకుంటే 10 రూపాయలు లేదా 20 రూపాయలతో రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది. లేదు మాకు అన్లిమిటెడ్ కాల్స్ కావాలనుకుంటే మీరు 319 రూపాయల ప్లాన్ తీసుకోవచ్చు. 65 రోజుల వ్యాలిడిటీ వస్తుంది. 10 GB డేటా లభిస్తుంది. దీంతో పాటు ఇంకొక ప్లాన్ 397 రూపాయల ప్లాన్. ఇందులో మీకు 150 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ప్లాన్ స్టార్ట్ అయిన 30 డేస్ వరకు మీరు అన్లిమిటెడ్ కాల్స్, డైలీ 2 GB డేటా, డైలీ 100 SMSలు వస్తాయి. మిగతా 120 రోజుల వరకు సిమ్ యాక్టివ్లో ఉంటుంది. లేదు మాకు అన్లిమిటెడ్ కాల్స్ కావాలి, డేటా లేకున్నా పర్లేదు అనుకుంటే మీరు 439 రూపాయల ప్లాన్ తీసుకోవచ్చు. 90 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. 300 SMS వస్తాయి. నెక్స్ట్ ప్లాన్ 699 రూపాయలు. ఇందులో అన్నీ మీకు మిక్స్ అయ్యి వస్తాయి. అన్లిమిటెడ్ కాల్స్, 0.5 GB డేటా పర్ డే, రోజుకి 100 SMSలు. ఇవన్నీ 150 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో మీకు డేటా తక్కువ ఉంటుంది. డేటా ఎక్కువ యూజ్ చేయమనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ప్లాన్ అవుతుంది. ఇది కాకుండా 797 రూపాయల ప్లాన్ ఉంది. వ్యాలిడిటీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ప్లాన్. మీకు 300 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ప్లాన్ స్టార్ట్ అయిన 60 రోజుల వరకు అన్లిమిటెడ్ కాల్స్, ప్రతిరోజు 2 GB డేటా, 100 SMSలు ఉంటాయి. మిగతా 240 రోజుల వరకు సిమ్ యాక్టివ్లో ఉంటుంది. తక్కువ రేట్లో ఎక్కువ వ్యాలిడిటీ కావాలనుకున్న వాళ్ళకి బెస్ట్ ప్లాన్ అవుతుంది. లేదు మాకు అన్లిమిటెడ్ కాల్స్ కావాలనుకుంటే 999 రూపాయల ప్లాన్ ఉంది. ఇందులో మీకు 215 రోజుల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. డేటా ఇంకా SMS ఉండదు. కాల్స్ ఎక్కువ మాట్లాడుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ప్లాన్ అవుతుంది. ఇంకొక ప్లాన్ 1198 రూపాయల ప్లాన్. ఇందులో మీకు 365 రోజులు అంటే 1 సంవత్సరం వ్యాలిడిటీ లభిస్తుంది.
కానీ ప్రతి నెలకి 300 నిమిషాల టాక్ టైం, నెలకి 3 GB డేటా, నెలకి 30 SMS మాత్రం లభిస్తాయి. డేటా అవసరం లేదు, మెసేజెస్ అవసరం లేదు అనుకుంటే ఇది బెస్ట్ ప్లాన్. లేదు మాకు అన్లిమిటెడ్ కాల్స్ కావాలి 300 నిమిషాలు సరిపోవు అనుకుంటే, డేటా తక్కువ పర్లేదు అనుకుంటే మీరు 1499 రూపాయల ప్లాన్ తీసుకోవచ్చు. 330 రోజుల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. రోజుకు 100 SMSలు వస్తాయి. నెక్స్ట్ ప్లాన్ 1999 రూపాయలది. ఇందులో మీకు అన్లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. 600 GB డేటా వస్తుంది. రోజుకు 100 SMSలు వస్తాయి. 365 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఇయర్కి అన్లిమిటెడ్ కాలింగ్ కావాలి, డేటా కావాలి, మెసేజ్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ప్లాన్. ఇప్పటివరకు చెప్పిన ప్లాన్స్ అన్నీ బెస్ట్ ప్లాన్స్. బిఎస్ఎన్ఎల్ వాడే వాళ్ళకి ప్లేస్టోర్లో ఇంకా యాప్ స్టోర్లో బిఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ అనే అప్లికేషన్ ఉంది. యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీ నెంబర్తో రిజిస్టర్ అవ్వండి. మీ ప్లాన్ డీటెయిల్స్, మీ డేటా వ్యాలిడిటీ, మీ ఎక్స్పైరీ డేట్ అన్నీ చూసుకోవచ్చు. ఇందులో మీకు ఇష్టమైన ప్లాన్స్ కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఎవరైతే 249 రూపీస్ అబౌవ్ 249 రూపాయల కంటే పైన రీఛార్జ్ చేసుకుంటారో వాళ్ళకి 2% డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఇది బిఎస్ఎన్ఎల్ వాళ్ళ అఫీషియల్ యాప్. మీరు ఇన్స్టాల్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. కేవలం బిఎస్ఎన్ఎల్ నెంబర్స్ వాళ్ళే ఇది ఇన్స్టాల్ చేసుకొని లాగిన్ చేసుకోవడానికి ఉంటుంది. వేరే నెంబర్ వాళ్ళు, వేరే నెట్వర్క్ వాళ్ళు, ఎయిర్టెల్, జియో యూజర్స్ అయితే వాళ్ళకి ఈ యాప్ ఇన్స్టాల్ అయినా కానీ ఓటీపీ రాదు. సో బిఎస్ఎన్ఎల్ వాళ్ళే ఇన్స్టాల్ చేసుకుని వాడండి. ఇంకొకటి మెయిన్ ఏంటంటే, ఒకవేళ మీరు బిఎస్ఎన్ఎల్ పోర్టల్ అనుకుంటే ముందు మీ ఏరియాలో సిగ్నల్ ఎలా ఉంది, ఇంటర్నెట్ స్పీడ్ ఎలా ఉంది, ఇవన్నీ చెక్ చేసుకున్నాక చేంజ్ అవ్వండి. లేదంటే చేంజ్ చేసుకున్నాక మళ్ళీ మీరు అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అంతే అండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో మీరు కామెంట్లో చెప్పండి.